గైస్ మీ అందరికి ఈ విషయం తెలుసా, మనం ఎవరికైనా హ్యాండ్ లోన్ ఇస్తున్నాము అంటే అప్పుగా డబ్బులు ఇస్తున్నాం అనుకోండి. సో మనం ప్రామిసరీ నోట్ తీసుకుంటూ ఉంటాం కదా. ప్రామిసరీ నోట్ తీసుకునేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు వహించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరికైతే డబ్బులు ఇస్తున్నారో అతని చేత్తోనే ప్రామిసరీ నోట్ మొత్తం ఫుల్ఫిల్ చేయించాలి. అంటే మీరు బ్లాంక్ గా పెట్టేసి ఓన్లీ అమౌంట్ రాపించుకుంటే అది వ్యాలిడ్ కాదు. సో మీరు అతని చేత్తోనే రాపించాలి అండ్ థంబ్ ఇంప్రెషన్ దాంతో పాటు సిగ్నేచర్ కూడా తీసుకోవాలి. సో ఈ ప్రామిసరీ నోట్ వచ్చేసి ఓన్లీ 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 3 years లోపు అతను కనుక ఏదైనా ఇంట్రెస్ట్ ఇచ్చినా డబ్బులు ఇచ్చినా ప్రామిసరీ బ్యాక్ సైడ్ ఏదైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో అక్కడ ఎంత అమౌంట్ ఇచ్చాడు ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనేది రాసి సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టుకోండి. సో గైస్ ఒకవేళ 3 years దాటిపోయింది లేకపోతే 3 years అవ్వడానికి కొన్ని నెలలు ఉన్నాయి, మీరు అడిగినా కూడా డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి, మీరు ఒక అడ్వకేట్ ని అప్రోచ్ అయ్యి తనకి లీగల్ నోటీస్ పంపించండి 15 days టైం ఇస్తూ. ఒకవేళ అంతలోపు కూడా అతను పేమెంట్ చేయలేదు అనుకోండి, మీరు డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళి సూట్ ఫర్ రికవరీ కేసు ఫైల్ చేయొచ్చు, మనీ రికవరీ కేసు ఫైల్ చేసుకోవచ్చు. సో సేఫ్టీ పర్పస్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారు అనుకో హ్యాండ్ లోన్, మీరు వాళ్ళ దగ్గర నుంచి సెక్యూరిటీ పర్పస్ ఒక చెక్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. సో ఫ్యూచర్ లో అతను డబ్బులు ఇవ్వను అంటే మీరు చెక్ బౌన్స్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు ఆయన మీద. సో వీడియో ఎంతైతే అంత మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు మీ రైట్స్ తెలుసుకోవడానికి మీ లేడీ లాయర్ ని ఫాలో చేస్తుండండి. థ్యాంక్ యూ.